ఏపీలో జరిగిన ఎన్నికల్లో అసలు మార్చర్లలో జరిగినటువంటి ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉన్నాం. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించి ఇప్పటికే 3-4 కేసులు పడినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేసులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే పిన్నెల్లి అరాచకాలు ఇవేనా? ఈ 4 కేసులతోనే అంతమవుతున్నాయా అంటే కాదు. అయితే దీనికి సంబంధించి పిన్నెల్లి గురించి ఒక బుక్కే రచించాలని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాని పేరే బ్రూటల్ అంటూ. అయితే దీనిపైన మనతో విశ్లేషిస్తానికి సూర్యదేవర లత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, పిన్నెల్లికి సంబంధించినటువంటి అరాచకాలు 1-2 కాదు. అంటే ఇప్పుడు పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో 3-4 కేసులు అవి ఓన్లీ ఈసీకి సంబంధించినవి, ఎలక్షన్ కమిషన్ సంబంధించి. ఇవి కాకుండా గతంలో దగ్గర దగ్గర 20 ఏళ్ల పాటు మాచల్ నియోజకవర్గంలో ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అయితే వీటికి సంబంధించి ఒక బుక్ లాంచ్ అనేది కూడా చేస్తున్నాడు మనం చూసాం. అయితే దీంట్లో చాలా రకాలైనటువంటి మనకి అంటే మనం ఇప్పటిదాకా విన్ని ఉంటాం కానీ ఇది మాచల్లా అని చెప్పేసి అంటే అనుకున్నటువంటి ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి. ఈ అన్నింటినీ కూడా తీసుకుంటూ ఒక బుక్ లాంచ్ అయితే జరిగింది. అయితే ఈ బుక్ లాంచ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన చేసిన హత్యల కాడి నుంచి, ఆయన దోచుకున్న దోపిడీ కాడి నుంచి అన్నీ కూడా వివరంగా ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరం జరిగింది అనేది ఒక లాంచ్ చేయడం జరిగింది. సో అంటే దాన్ని చూస్తే మనకి ఇన్ని జరిగాయా, ఇన్ని కేసులు ఉన్నాయా, ఇంతమంది జరిగితే, ఇన్ని హత్యలు జరిగితే ఎందుకు పట్టించుకోలేదు, సో వాళ్ళ మీద కేసులు ఎందుకు లేదు అనేది చూస్తే ఇంత అరాచకం జరుగుతున్నా కూడా సో ఎందుకు డిపార్ట్మెంట్ కానివ్వండి, అంటే సీఎం అండ ఉంటే వాళ్ళది గవర్నమెంట్ అయితే ఏదైనా చేయొచ్చా అనేటట్టే ధోరణిలో మనకు కనపడుతుంది. అంటే మనం చూస్తుంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా నుంచి ఎక్కువ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి అక్కడ, ప్రకాశం కానివ్వండి అదంతా. అక్కడ నుంచి గ్రానైట్ వాళ్ళు అన్నీ వెళ్ళేటప్పుడు ఆ బండ్లు వెళ్ళటానికి ట్యాక్స్లు వసూలు చేయటం, పిఆర్ ట్యాక్స్లు అంటవి. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ట్యాక్స్ అంటే ఒక లారీకి 25,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తారంట. అంటే రోజుకి 200 లారీలు వెళ్తున్నాయంట. అంటే ఈ 5 ఏళ్ళు ఆయన సంపాదన 12,200 కోట్లు, అంటే 1,200 కోట్లు సంపాదన. ఆ ఒక్కదానిలోనే ఆ రకంగా సంపాదించాడు అంటే ఇంకా మిగతావన్నీ కూడా ఇంకే రకంగా అంటే అక్కడ గ్రావెల్స్ కానివ్వండి, గ్రావెల్స్ని దోచుకోవటమే కానివ్వండి, దానిలో 70 కోట్ల పైన ఆర్జించినట్టే కానివ్వండి. ఇంకోటి మట్టిని కూడా తోవేసేయటమే కానివ్వండి, దాన్ని కూడా తోవి అమ్మటమే కానివ్వండి. ఇంకా గులకరాయిలు ఇది ఉంటుంది కదా, కాంక్రీట్, ఇది వాటినే కానివ్వండి. అంటే వనరులని ఏది కూడా వదిలిపెట్టల. సో ఎక్కడ అట్లా దోచుకోవటం కానివ్వండి. సో అదే తెలుగుదేశం ఒక నేత, ఆయన ఆస్తులు 50 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉంటే ఆయనని బెదిరించి 10 కోట్లు చేతిలో పెట్టి ఆయన వదిలి వెళ్ళిపోమన్నారు. ఆ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తే ఆయన వెళ్ళిపోయారు. 10 కోట్ల రూపాయలు చేతిలో పెట్టారండి. అంటే ఇంత అరాచకం జరుగుతుంది. అంటే ఆ నియోజకవర్గాన్ని ఆయన అంతా శాసించేటట్టు ఒక రాజులాగా వీళ్ళంతా ప్రజల్లాగా ఆయన ఏం చెప్తే అది వినాలి అన్నట్టే ఇన్ని రోజులు కూడా నడుస్తూ వచ్చింది. కానీ దేనికైనా పాపం మండాలంటారు కదా, ఒక టైం అనేది రావాలని అంటారు. అదేలాగా ఇప్పుడు ఆ టైం అనేది ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు బయటపడ్డారు. ప్రజలు ఎదురు తిరగటం స్టార్ట్ అయ్యింది అక్కడ. సో దాని మూలానే ఇప్పుడు ఇవన్నీ బయట రావటం. అంటే లిక్కర్ కూడా తీసుకున్నా, లిక్కర్లో కూడా ఆయన ఈ 5 ఏళ్లలో 400 కోట్లు సంపాదించినట్టు. అంటే ఆయన ఒక లిక్కర్కి ఒక షాపుకి లైసెన్స్ ఇస్తే 5 బెల్ట్ షాపులు పెడతారంట. సో ఒక క్వార్టర్కి 60 రూపాయలు ఉంది, 60 నుంచి 150 వరకు ప్రైస్ అంట. సో వీటన్నిటి మూలాన ఆయన ఆదాయం ఆ రకంగా పెంచుకోవటమే కానివ్వండి. ఏది చూసినా అంటే చంపటాలు, అంటే తెలుగుదేశం కార్యకర్తలు అని తెలిస్తే వాళ్ళని బెదిరించటమే కానివ్వండి, చంపటమే కానివ్వండి, వాళ్ళని ఆ ఊరి నుంచి వెళ్ళిపోయేటట్టు బెదరకొట్టి ఇంకా రానివ్వకుండా చేయటమే కానివ్వండి, ఇవన్నీ చేయటం కూడా వాళ్ళకి పరిపాట్లాగా అయిపోయింది. అది ఒక రకం శాసించటం లాగా తయారాడు. అంతెందుకు అతను సొంత పెదనాన్న ఆస్తులని కూడా వాళ్ళు కబ్జా చేయటం జరిగింది, 30 ఎకరాలని. అంటే వాళ్ళకి అందరూ 4 ఆడపిల్లలు ఉండటంతో ఆ ఆస్తులన్నీ కూడా 30 ఎకరాలని కబ్జా చేయటం జరిగింది. అదేలాగా సాగర్ రోడ్లో 250 ఎకరాలని కబ్జా చేయటం జరిగింది. రాత్రికి రాత్రే వీళ్ళ పేర్ల మీద మారిపోవటం జరిగింది అసైన్మెంట్ భూములని. అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కూడా బెదిరించడం అన్నమాట. సో వాళ్ళ భూములు లాక్కోవటం. అంతేందుకు హోటల్స్ వాళ్ళని కూడా బెదిరించి
సో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేయటం, అంటే బెదిరించి కప్పం కట్టాలన్నట్టు. సో ఈయన బెదిరించిన వాళ్ళు వాళ్ళకి అమౌంట్స్ పంపించేయాలి. ఈ రకంగా ఎక్కడికెక్కడికి వాళ్ళని బెదిరించటము, వాళ్ళని బెదిరించి వసూలు చేసిన డబ్బుల్ని ఆయన దాచుకోవటం జరుగుతుంది. ఈ లెక్కన ఈ 5 ఏళ్లలో దాదాపు 2,000 కోట్లకు పైచిలుకే ఆయన దాచినట్టే తెలుస్తుంది. ఇవన్నీ అక్రమాలన్నీ బయట రావాలి. ఎవరైతే నష్టపోయారో ఆయన మూలాన, ఏ కుటుంబాలు అయితే నష్టపోయాయో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంటే ప్రభుత్వ భూములే కాదు, ఆ ప్రజల భూములు కూడా కాజేయటం జరిగింది. అది అసలు ఎంత దారుణం. అంటే వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం, వీళ్ళు భూములు లాగేసుకోవటం, వాళ్ళని పంపించటం. సో ఏక ఛత్రాధిపత్యం అంటారు చూసారా, అదేలాగా అలాంటివి ఆయన అక్కడ ఫాలో చేయటం జరిగింది. వీటికన్నిటికీ అయితే ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు టర్మ్ వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు కేసులు పెట్టడానికి భయపడ్డారు, కానీ ఇప్పుడు కేసులు అనేది స్టార్ట్ అవటం వచ్చింది. అంటే ఏదైతే వీవీప్యాడ్లు పగలగొట్టాడో అక్కడ నుంచి టర్న్ అయినట్టే అనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఒక ధైర్యం కూడా రావటం మొదలుపెట్టింది. సో ఆయన మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా ప్రజలకు ధైర్యం వచ్చినట్టే అయ్యింది. అంటే ఈసీ తీసుకున్న చొరవతోనే ఈరోజు ధైర్యం వచ్చిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా కూడా మనకు డిపార్ట్మెంట్ అయితే సహకరించలేదు. గతంలో ఎప్పుడు కూడా సహకరించుంటే ఇన్ని అరాచకాలు, ఇన్ని దుర్మార్గాలు, ఇన్ని జరిగేవి కాదు కదా. దగ్గర ఇంకా చంపిన వాళ్ళనే, టీడీపీ వాళ్ళనే 6గురిని చంపితే ఇంకా మిగతా కేసులన్నీ కలిపితే 79 దాకా ఉన్నాయంట ఆయన పైన. అంటే గతంలో ఆయన చేసిన హింసాకాండ కానివ్వండి 79 వరకు ఉన్నాయంట. అంటే ఏ రకంగా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేశాడు అక్కడ ప్రజలను అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో మనం ఒక 6 హత్యలు, 79 దాడులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలపైన సంబంధించి అవి కూడా చూస్తాం. అయితే ఇవన్నీ కూడా కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఉన్నటువంటి ఒక హయాంలో జరిగినటువంటి కేసుల కిందనే మనం చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈసీకి సంబంధించినటువంటి కేసులు మొదలైన తర్వాత కొంత ప్రజల్లో కూడా ఒక చైతన్యం అయితే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో చూసుకుంటే ఇకపైన కేసులు ఏవైతే పెట్టడానికి ధైర్యం లేక ఆగిపోయినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులు పెడతానికి వస్తే ఈ యొక్క దాడుల సంఖ్య కావచ్చు, కేసుల సంఖ్య కావచ్చు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అవకాశం కల్పించే అవకాశం రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవకాశం కల్పిస్తారు. ఆ నియోజకవర్గంలో ఇదివరకైతే ఎవరెవరు నష్టపోయారో వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా కేసు పెట్టుకొని వాళ్ళు కోర్టులో ఫైట్ చేసి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళు నష్టపోయినదే కానీ ప్రాణాలే కానివ్వండి, ఆస్తులే కానివ్వండి, వాళ్ళని గొడ్డలతో నరకటమే కానివ్వండి, మొన్న ఒక మహిళని గొడ్డలతో నరకటం జరిగింది. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ వచ్చారు. కానీ అది ఇక మీదైనా వాళ్ళకి స్వేచ్ఛ అనేది రావాలి. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఆ దిశగా అయితే ఖచ్చితంగా నిర్ణయాలు అయితే తీసుకుంటారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఫ్యాక్షనిజాన్ని సమర్థించే వ్యక్తి కాదు. ఆయన హయాంలో ఫ్యాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటి మీద అయితే కేసులు ఫైల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడే రేపు పొద్దున వాళ్ళ సమాజంలో ధైర్యంగా బతకగలిగే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఊర్లు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఆయనకి భయపడే కానీ ఆస్తులన్నీ వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ స్వగృహాలకు చేరే అవకాశాలు కూడా ఉంటాయి. తర్వాత ఎవరైతే ఆస్తులు నష్టపోయి అంటే కబ్జా చేసుకొని చేశాడో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆస్తులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈయన ఖచ్చితంగా అయితే వీవీప్యాడ్లతోనే జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా ఉంది ఇక్కడ. సో ఆయనకి 7 ఏళ్ళు తప్పకుండా శిక్ష పడే అవకాశం అయితే ఉంది. సరే వాళ్ళ బ్రదర్ సోదరుడు ఆయన వ్యక్తి కూడా ఆయనకు కూడా ఇన్వాల్వ్మెంట్, ఈ హత్యల్లో ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. వీటన్నిటి మూలాన రేపొద్దున ఖచ్చితంగా కోర్టులకు అటెండ్ అవ్వాలి. అంటే ఎవరైతే కేసులు పెడతారో వాళ్ళందరూ కోర్టులకు అటెండ్ అయ్యి ఈ 5 ఏళ్లలో అయినా వాళ్ళకి కేసు క్లియర్ అయితే రేపొద్దున వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారనేది అయితే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే హత్యలు, దాడులు, ఆయన పైన ఉన్నటువంటి అరాచకాలకు సంబంధించి అవన్నీ కూడా బుక్ లాంచ్ ఏదైతే ఉందో బ్రూటల్లో మనం చూసాం. అదే దీనికి సంబంధించి వాళ్ళు పేపర్ ఎవిడెన్స్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. అసలుకి ఇవంతా చూస్తుంటే ఒక భగవద్గీత రేంజ్లో అంత పెద్ద బుక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అంటే అంత మనం ఇప్పుడు చెప్పుకుంటే 2 గంటలు 3 గంటలైనా పట్టేటట్టుంది. అంత లిస్టు ఉంది వాళ్ళది. అంత లిస్టు అంటే ప్రజలు అది చదువుకోవాల్సిందే. అది నిజంగా బుక్ వేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ టైంకి బుక్ ప్రింట్ చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇంతటి అంటే మాచర్ల వరకే తెలిసి ఉంటుందేమో.
ఈ ప్రజలందరికీ కూడా తెలియదు కదా. మ్మ్. సో ఇప్పుడు ఏపీ ప్రజలంతా కూడా మాచర్లలో ఇంత ఘోరం జరుగుతుందా, సో మాచర్లలో ఇంత దుర్మార్గం ఉందా, మాచర్లలో ఈరోజు ఇంత ఫేస్ చేశారా పాపం ప్రజలు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవగాహనకు వస్తుంది. ఇప్పుడు తోట చంద్రయ్య తీసుకోండి, ఆయన ఏ రకంగా దారుణంగా చంపారో నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగా ఏదైతే నువ్వు జై జగన్ అను అనే ఒక నినాదం ఇవ్వలేదనే దానికి సో ఎంత దారుణంగా అందరూ చూస్తూనే ఉన్నారు. అట్లా చంపి కేసు కూడా వాళ్ళ మీద వాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నారు, వాళ్ళు బెయిల్ మీద తిరుగుతున్నారు అని అంటే ఎంతటి దారుణంగా అనిపిస్తుంది మనకు. ఇంకోటి చూస్తే మార్చర్ల రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర ఏదైతే ఉందో బోండామ్మ ఇంకా మిగతా తదితర టీడీపీకి సంబంధించినటువంటి ఒక నేతలందరూ వెళ్తున్నటువంటి ఒక వాహనం పైన తుర్కా కిషోర్ దాడి చేయడంతో ఆయనకి మున్సిపల్ చైర్మన్ పర్సన్ ఏదైతే వచ్చారో ఇప్పుడైతే మాజీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు, మున్సిపల్ చైర్మన్గా తుర్కా కిషోర్ బాధ్యతలు అప్పచెప్పారు. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ఆ రోజు ప్రజలందరూ చూశారు అసలు ఓపెన్గా మనం ఇంత దారుణంగా ఒక పెద్ద రాడ్ లాంటిదే కదా అది. సో దాన్ని తీసి పగల కొట్టి ఆ లోపల ఉన్న వ్యక్తుల్ని కూడా గాయపరచాలని ట్రై చేసినప్పుడు హత్యాయత్నమే చేసి అసలు యాక్చువల్లీ అది డిస్టర్బ్ అయ్యి కారు ఇంకా పల్టీలు కొట్టాల్సిన అవసరం కూడా అట్లాంటి ఇన్సిడెంట్. ఆ డ్రైవర్ చాకచక్యంతో ఆ రోజు తప్పించుకోవటం జరిగింది, కానీ లేకుంటే ప్రాణాలకు ఎంత హాని. సో డ్రైవర్కి చిన్న దెబ్బ తగిలితే ఆ కారు అక్కడే ఆపేసేయాల్సి వచ్చేది. సో అందరినీ చంపేసేవాళ్ళు కదా. అది అందరూ చూసారు, విజువల్స్లో చూసారు, కానీ అలాంటి వ్యక్తి బయట ఉన్నాడు, అలాంటి వ్యక్తికి పోస్ట్ ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళు ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అనేది మనకు ఆ ఇన్సిడెంట్ ఒక కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అంటే మీరు హత్యలు చేయండి, దుర్మార్గాలు చేయండి, అప్పుడు మీకు పోస్టులు ఇస్తాం, చైర్మన్ పోస్టులు. సో అలాంటి వ్యక్తుల్ని వీళ్ళు ఎంకరేజ్ చేశారు ఇన్ని రోజులు అనేది గత 5 సంవత్సరాలుగా మనకు. అంటే మీరు హత్యలు చేసే వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా అలాంటి వాళ్ళు పెరుగుతున్నారు కదా. సో సమాజంలో ఇంకా అలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నారు వైసీపీ వాళ్ళు అనేది మనకు ఆ ఇన్సిడెంట్ తేటతెల్లంగా కనపడుతుంది కదా. సో ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఒక పులి స్టాప్ అంటూ పడినట్టే. ఎందుకంటే మనం ఎలక్షన్ అప్పుడు నుంచి చూస్తుంటే కేసులు అనేది ఫైల్ అవటం మొదలైంది. ఆయన ఆ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా నర్సరావుపేట ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండాలనటమే కానీ ఆయన కండిషన్ కూడా రోజు వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో సంతకం పెట్టాలనేదే కానివ్వండి, ఇవన్నీ కండిషన్స్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడుతుంది అనేది అయితే అనిపిస్తుంది. ఇప్పుడే కొంచెం మాచర్ల ప్రజలు కూడా న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసాలో కూడా ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాచర్ల ప్రజలకైతే విముక్తి అనేది అయితే ఖచ్చితంగా అవసరం అనేది ఈ రోజు ఈ బుక్ చూసిన తర్వాత అనిపిస్తుంది. అయితే చూసుకుంటే 175 నియోజకవర్గాలలో మాచర్ల నియోజకవర్గం అంటూ ఒక సినిమా కూడా వచ్చింది. ఏదైతే అక్కడ కూడా యునానిమస్గా ఎవరైతే విలన్ ఉంటాడో అతనే ఎన్నికవడం, అసలుకి అతను పోటీకి ఎవరు నించకపోవడం అనేది మన సినిమాలో చూసాం. అయితే సినిమా పక్కీలోనే ఇప్పుడు 175 నియోజకవర్గాలలో ప్రత్యేకంగా ఒక మాచర్ల నియోజకవర్గం మనం చూస్తున్నాం. సో దీన్ని ఎలా చూడాలండి? ఖచ్చితంగా ఆ సినిమా చూసినప్పుడు సినిమా లాగా అనుకున్నాం, కానీ ఈ బుక్ రిలీజ్ అయినాక అది చాలా చిన్నది అనిపిస్తుంది. సినిమా చాలా చిన్న ఈ అంశం తీసుకున్నారేమో, చాలా ఉంది ఇక్కడ ఇంకా అని అనిపిస్తుంది. అంటే ఆ సినిమాలో చూపెట్టినట్టు కన్నా ఎక్కువ ఉంది కాబట్టి, కానీ ఆ ప్రజల పాపం ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళుగా ఎంత బాధలు అనుభవించారనేది మనకి ఇప్పుడు ఆ సినిమా నథింగ్ దానికన్నా ఘోరంగా ఉంది మాచర్ల నియోజకవర్గం అనేది మనకి ఇప్పుడు తేటతెల్లం అయింది. ఈ బుక్ బయట రిలీజ్ అవ్వటం బట్టి ఇన్ని రకాల అంశాలు ఇక్కడ జరిగాయి కదా. సో ఆ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు అనేది మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఒక అవగాహన కంటూ వచ్చారు ఏపీ ప్రజలందరూ కూడా. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మాచర్ల నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఒక విముక్తి దొరికేలాగా వచ్చినటువంటి ఒక ప్రభుత్వం దానికి తగ్గినటువంటి ఒక చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.